మెదక్ జిల్లాలో 30 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2,88,00,000 రూపాయల చెక్కును అందజేశారు. చిన్నశంకరంపేట మండలంలోని కొరిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలో 3,50,000 స్వయం సహాయక మహిళా సంఘాలకు 30 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తుందని, ఇందుకు గాను మంగళవారం ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను మూడో విడత అందజేసేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 2 సార్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారులకు వస్తే మహిళలు కోటీశ్వరులు చేస్తామని, వారి కాళ్ళ మీద వారిని నిలబడే తీర్చిదిద్దే కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా మహిళలను ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాప్రభుత్వం హామీ మేరకు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తుందని, ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందన్నారు. మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే పని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించిందన్నారు. బ్యాంక్ లింకేజీ ద్వారా రుణాలు కల్పించడం, ఇటీవల కాలిన పెట్రోల్ బంకుల నిర్వహణ కూడా మహిళలకు అప్పగించింది. అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం, వికలాంగులు జెండర్ సమస్యల కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణకు, గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కల్పించిందని, వారి దానిలో ప్రతి గ్యారంటీలో కూడా మహిళల యొక్క పురోగతిని, వాళ్ళ సాధికారతను, వాళ్ళ అభివృద్ధిని కాంక్షించుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. అందులో భాగంగానే మరి గత 3 రోజులుగా మనం కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, సుమారుగా 1,60,000 మందికి ఇచ్చిన పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మన గౌరవ శాసనసభ్యుల కేంద్రం మీద కూడా మనం సుమారుగా 53,000 శారీస్ కూడా మన మహిళా శక్తి వారికి పంపిణీ చేయడం జరిగింది. మరి ప్రకారం ముగింతకు ముందే మరి ప్రభుత్వం గతంలో ఎన్నో రుణాలు తీసుకున్నారు. స్వయం సహాయక గ్రూప్ల వారు కావచ్చు, సభ్యులు కావచ్చు, వారు రుణాలు పే చేయకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి గతంలో జిల్లాలో మొత్తం సుమారుగా 30 కోట్ల రూపాయలు రుణం ఏదైతే ఉందో దానిలో వడ్డీని మొత్తం కూడా మాఫీ చేసుకుంటూ మేము అకౌంట్ జరిగింది. మరి ఈరోజు గౌరవ శాసనసభ చేతుల మీదుగా సుమారుగా జిల్లా మొత్తంలో కూడా 2.88 కోట్లు, అంటే మన శాసనసభ నియోజకవర్గంలో 2.88 కోట్లు మొత్తం కూడా ఈరోజు మన మెదక్ శాసనసభ నియోజకవర్గంలో వాళ్ళ అకౌంట్లో ఆ వడ్డీ మొత్తం కూడా మీకు రియంబర్స్ అవుతా ఉంది. ఇప్పుడు గంట సేపట్లో మేము ఈ అకౌంట్లోకి 2.8 కోట్ల రూపాయలు మీ వడ్డీని మొత్తం కూడా గౌరవ శాసనసభ చేతులుగా మీ అకౌంట్కి అయితే ఇదే రోజు మన మత్స్య శాస్త్రంలో కావచ్చు, ఆంధ్ర శాస్త్రంలో ఉన్న 3 మండలాలు కావచ్చు, నారాయణ కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక మండలం కావచ్చు, అదేవిధంగా మనకు దుబ్బా కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మండలాలు కావచ్చు, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న 2 మండలాలు కావచ్చు, మొత్తం 20 మండలాలకు సంబంధించి కూడా ఈరోజు సుమారుగా 9 కోట్ల రూపాయలు కూడా జమ అవుతాము. మరి ఈ అవకాశంలో అంటే ప్రభుత్వం మొత్తం కూడా మహిళల పక్షాలు ఇస్తుంది. మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు, అదేవిధంగా మనకు మహిళలకు మన బస్సుల మీద సుమారుగా జిల్లాలో 100 కోట్ల రూపాయలు వాళ్ళకు ఖర్చులు లేకుండా, వాళ్ళకు ఎటువంటి వాళ్ళకు భారపడకుండా, టికెట్లు లేకుండా సౌకర్యంతో సుమారుగా 4 కోట్ల సార్లు మహిళలు మొత్తం కూడా మహిళ అక్కలు చెల్లెలు అమ్మలు అందరూ కూడా జిల్లాలో 4 కోట్ల టికెట్ల ప్రయాణం చేసేసి 100 కోట్ల రూపాయలు ఎటువంటి హెచ్చించకుండా మీ ఖాతాలోనే, మీ జేబులోనే, మీ పత్రంలోనే ఉన్నాయి. ఇది మొత్తం కూడా ప్రభుత్వం 6 గ్యారంటీలో మీకు స్కీమ్లో నిలుపుతుంది. అదేవిధంగా ఇదే కాకుండా మరి ప్రభుత్వం చేస్తున్న గృహజ్యోతి కార్యక్రమంలో కూడా మనకు విద్యుత్ వినియోగదారులకు సంబంధించేసి 200 యూనిట్ల లోపు బిల్లు ఉన్నట్టయితే దాంట్లో కూడా మనకు సుమారుగా 69 కోట్ల 19 లక్షల సబ్సిడీ కూడా మనకు గమనం జరిగింది. అందులో మనకు మెదక్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించేసి సుమారుగా 46,137 మందికి గాను మొత్తం కూడా 28 కోట్ల 60 లక్షల రూపాయలు మీరు కూడా ఆదాయం జరిగింది. అంటే ఎటువంటి ఖర్చు లేకుండా గృహజ్యోతుల పథకం కింద వినియోగదారులు మొత్తం కూడా విద్యుత్ వినియోగించుకున్నారు. ఇది మొత్తం కూడా మీకు భారపడకుండా ప్రభుత్వమే తను మీకు పేరు చేయడం జరిగింది. కాబట్టి రైతు భరోసా కింద చూసుకున్నట్లయితే శాసనసభ నియోజకవర్గంలో సుమారుగా 86,236 మంది రైతులకు గాను
మనకు 76 అంటే సుమారుగా 72 కోట్ల రూపాయలు మన మొత్తంలో రైతు భరోసా కింద ఫార్మర్స్కు చిన్న సన్నకారు రైతుల మొత్తం కూడా జరుగుతుంది. ఈ విధంగా 6 తారీఖులో భాగంగా ప్రభుత్వం మొత్తం కూడా అన్ని పేమెంట్ చేసుకుంటూ మహిళలు అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా అభివృద్ధి చెందాలి, సాధికారత ఉండాలి. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు కూడా మహిళ కనుక గట్టిగా ఉన్నట్లయితే ఆ కుటుంబం మొత్తం గట్టిగా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఒక మగ పురుషుడు మాత్రం గట్టిగా ఉంటారు, ఒకడు మాత్రం గట్టిగా ఉన్నట్టు. మహిళ విద్యావంతులైనా ఆర్థికంగా పురోగతి సాధించినట్లయితే ఆ ఇల్లు, ఆ వాడ, ఆ ఊరు మొత్తం కూడా బాగుపడుతుందని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా కాంక్షిస్తుంది. కాబట్టి వారి కాంక్ష మేరకు ఈరోజు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మరి చీరల పంపిణీ కావచ్చు, లేదా పెన్షన్లే కావచ్చు, లేదా ఈరోజు ఇస్తున్న రుణమాఫీ సంబంధించిన రుణాలు దాని ఇంట్రెస్ట్ వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాలకు విచ్చేస్తామని గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు గారి మీదుగా మీకు ఆ జిల్లా సమయానికి సంబంధించిన ఆ చెక్కులు, అదేవిధంగా మండల సంబంధించిన చెక్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకోండి. హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం తల్లి. మరి మీ అందరికీ తెలుసు, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, మన ఇంద్రమ్మ రాజ్యం అంటే మహిళల రైతుల పక్షపాతి ప్రభుత్వం. మరి మేము ఏదున్నా మహిళల అభివృద్ధి కోసమే ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. మరి గతంలో మీకు తెలుసు బతుకమ్మ చీరలు అని చెప్పి చీరలు ఇచ్చారు. కనీసం పొలాల కాడ పందులు రాకుండా కట్టుకున్నామంటే దాన్ని కూడా పనికిరాదు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చిన పరిస్థితి గతంలో. అట్లాంటిది ఇవాళ మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరల పథకం, మంచి ఇంద్రమ్మ చీరలు అందరూ కనిపిస్తూ ఉన్నాయి, బ్రహ్మాండంగా చెమకాయిస్తున్నాయి. కాబట్టి మరి మా మహిళలకు ఇంద్రమ్మ చీరలు అనే పథకం ద్వారా అందరు కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇదే కాదు, గత 10 ఏళ్లల్లా మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేస్తాం, దళిత బంధు ఇచ్చేస్తాం, ఇది ఇచ్చేస్తాం, అది ఇచ్చేస్తాం అని చెప్పి మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి మరి ఓట్లు రాగానే రావాలా, మరి ఓట్లు అయిపోతే మళ్ళీ అనిపించదు. వాళ్ళు చేసిన పద్ధతి ఇది 10 ఏళ్లలో. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ రేషన్ కార్డు కానివ్వండి, మరి మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మరి సన్నబియ్యం వస్తున్నాయి మీ అందరికీ. ఇవాళ మరి మా మహిళలు బాగుండాలి, అందరూ మంచిగా తినాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం కూడా ఇస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లలో కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం లేదు, ఏం లేదు. ఉన్నదాంట్లో కమిషన్లు ఆరోగ్యం చేయాలి, ఏడ చూసినా అవినీతి. ఇంతకుముందు ఏ ఆఫీసర్ దగ్గర పోయినా అవినీతి ఉంటుండేనా లేదా? పైసలు లేకుండా పని అవుతుండేనా ఇంతకుముందు? ఇప్పుడు ఇవాళ ఒక్కోలాగా రూపాయి తీసుకుంటురా ఏడన్నా తోలు ఇస్తే మీ డాక్టర్. కాబట్టి నేను ఏదున్నా అంటే నేను ఒకటే, మా ప్రజలు, మా మహిళలు మీ అందరూ బాగుండాలా. నేను ఏదైతే మీ కుటుంబ సభ్యుల్లా ఉంటాను మాట్లాడాలా. మహిళలు మా కుటుంబ సభ్యులు బాగుండాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ పనిచేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లల్లా మరి ఒక్కసారి కూడా ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా రాలే, మన మెదక్ నియోజకవర్గంకి రాలే, మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి రాలే, మన మెదక్ చర్చికి రాలే, ఏడికి రాలే 10 ఏళ్లల్లో. ఎన్నికలు రాగానే 3 సార్లు రావాలా, 4 సార్లు రావాలా, మైనంపల్లి రోహిత్ ఊడగొడదామనే ఒక ప్రయత్నం చేయాలి. ఇది చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చినాక మరి మన రేవంత్ అన్న, మన ముఖ్యమంత్రి గారు 2 సార్లు 2 ఏళ్లలో 2 సార్లు మన మెదక్ నియోజకవర్గంకి రావడం జరిగింది. తీసుకొని వచ్చి అలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, మన శంకరంపేట మండల్ కానివ్వండి, మన గ్రామాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ 2 ఏళ్ల వ్యవధిలో మనం చేసుకున్న కార్యక్రమాలు. ఇంకా చాలా కార్యక్రమాలు భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ మరి ఇవన్నీ కూడా మరి ఇంతకుముందు నా ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఎక్కువపోయి మొత్తం ఈ మొత్తం ప్రభుత్వాన్ని అప్పులపాలు చేసేసిండు, మన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేసిండు. అయినప్పటికీ కూడా మరి ఇవన్నీ కూడా మీకోసం చేసుకుంటూ పోతా ఉన్నాం. మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ 80-90% మందికి అయింది. ఏదో ఒకరికో ఇద్దరికో ఏదో సాంకేతిక లోపాల వల్ల కాకపోయి ఉండొచ్చు, కానీ 80-90% మందికి అయితే అయింది కదా రైతు రుణమాఫీ. కాబట్టి వాళ్ళ వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఎప్పటికీ ఇట్లనే ఉండాలా. ఉంటే మీకోసం గట్టిగా పనిచేస్తా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులా పనిచేస్తా అని చెప్పి ఇంకొకసారి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చేసిన మా మహిళా సోదరులకు, మా నాయకులకు, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం.